తిరుమలలో పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం వేడుకగా సాగింది. నారాయణగిరి ఉద్యానవనంలో తొలి రోజు కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. భూలోక వైకుంఠాన్ని తలపించేలా అలంకరించిన అష్టలక్ష్మి దశావతార మండపంలో ఈ వేడుకను నిర్వహించారు. అశేష భక్త జన సందోహం మధ్య ఉత్సవ మూర్తులకు వేద పండితులు వివాహం జరిపించారు. 3 రోజుల పాటు సాగే ఈ ఉత్సవం కోసం పలు రకాల పండ్లు, రంగురంగుల పుష్పాలతో మండపాన్ని తీర్చిదిద్దారు. స్వామి అమ్మవార్లకు ఎదురుకోలు, పూలదండలు మార్చుకోవడం, పూల బంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా సాగింది. ఇక బంగారు గజ వాహనంపై స్వామివారు నారాయణగిరి ఉద్యానవనానికి ఊరేగింపుగా చేరుకోగా ఆ వెనుకనే అమ్మవారు దంతపు పల్లకిలో కళ్యాణ మండపానికి తరలివచ్చారు. అక్కడ ఎదురుకోలు, పూల బంతులాట, స్వామివారికి కొలువు నివేదనలు వైభవంగా జరిగాయి. తొలి రోజు కళ్యాణం పూర్తయ్యాక స్వామివారు ఆలయ తిరువీధుల్లో విహరిస్తూ ఆలయానికి చేరుకున్నారు. పరిణయ మండపంలో ఏర్పాటు చేసిన సెట్టింగులు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.